హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రామన్ ఎడ్యుకేషన్ అకాడమీ. సో ఈ వీడియోలో సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి వెళ్ళి ఒక ప్రాబ్లం అనేది ఎస్ఎస్సి జీడీలో నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది రిపీట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఆ ప్రాబ్లం ఏందో ఒకసారి బోర్డు మీద ఉంది చూద్దాం. ఇది ఒకటే క్వశ్చన్, కానీ అందులో ఒకటి సేమ్ మోడల్ ఇచ్చేసి ప్రిన్సిపల్ అడుగుతుండు, అదే మోడల్ ఇచ్చేసి అందులో 1 ఇయర్కి సంబంధించి ఇంట్రెస్ట్ అడుగుతుండు, అదే మోడల్ ఇచ్చేసి అందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతుండు. ఓకేనా? మోడల్ మాత్రం ఒకటే అండి, కానీ అడగడంలో మాత్రం తేడా ఉంది. ఒకసారి ప్రిన్సిపల్ అడుగుతుండు, ఒకసారి ఇంట్రెస్ట్ అడుగుతుండు, ఒకసారి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతుండు. ఓకేనా? చూడండి ఒకసారి. మరి బార్ వడ్డీ ప్రకారం కొంత సొమ్ము 5 సంవత్సరాలలో 520 రూపాయలు, 7 సంవత్సరాల్లో 568 అయ్యింది. అయినా పి అంటే ప్రిన్సిపల్ అసలు ఎంత, లేదా సేమ్ ఇదే క్వశ్చన్ ఇచ్చి ఇంట్రెస్ట్ ఎంత, సేమ్ ఇదే క్వశ్చన్ ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత. అంటే క్వశ్చన్ విధానం, అడిగే విధానం ఒకటే, కానీ ఫైనల్గా ఒక్కోసారి అసలు ఎంత, ఒక్కోసారి ఇంట్రెస్ట్ ఎంత, ఒక్కోసారి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతాం. చూడండి ఒకసారి ఇది. సో ఇది ఎస్ఎస్సి జీడీ కాదండి, ఎనీ కాంపిటేటివ్ చూసుకున్న ఇలాంటి మోడల్స్ అనేది మనకు రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. ఓకేనా? చూడండి అన్నిటికీ యూజ్ అవుతుంది. రైట్, ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో బారు వడ్డీ ప్రకారం కొంత సొమ్ము 5 సంవత్సరాలలో 520 అయిందట. అసలు వాస్తవానికి మనకు ప్రిన్సిపల్ ఎంతో తెలియదు, కానీ 5 సంవత్సరాల్లో ఎంత అయిందని చెప్పిండు, 520 రూపాయలు అయిందని చెప్పిండు. అవునా కాదు? చూడండి ఒకసారి జాగ్రత్తగా. ప్రిన్సిపల్ ఎంతో మనకు తెలియదు, కానీ 5 సంవత్సరాల్లో అయినా మొత్తం 520 రూపాయలు అని చెప్తుంది. నెక్స్ట్ 7 సంవత్సరాల్లో అయినా మొత్తం 568 రూపాయలు అని చెప్తుంది. ఓకేనా? ప్రిన్సిపల్ మనకి ఎంతో తెలియదు, కానీ 5 సంవత్సరాల్లో అయింది 520, 7 సంవత్సరాల్లో అయింది 568 రూపాయలు అని చెప్తాడు. రైట్, చూడండి ఒకసారి. ఇక నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఇయర్ గ్యాప్ తీసుకుంటున్నా. ఇది 5 ఇయర్స్, ఇది 7 ఇయర్స్. గ్యాప్ ఎంత అంటే 2 ఇయర్స్. నెక్స్ట్ ఇక్కడ గ్యాప్ చూడండి ఒకసారి. ఇక్కడ గ్యాప్ ఎంత అవుతుంది? 48 అవుతుంది. అంటే ఈ గ్యాప్ 2 ఇయర్స్కి ఈక్వల్ ఎంత వచ్చిందంటే 48 అని వచ్చింది. అంటే 2 సంవత్సరాలకు సంబంధించి వడ్డీ 48 అని వచ్చింది. మనం ఏం చేద్దామంటే ఇక్కడ 2 ఇయర్స్కి సంబంధించి వడ్డీ ఎంత అని వచ్చింది? 48 రూపీస్ అని వచ్చింది. ఓకేనా? 1 ఇయర్కి ఎంత అవుతుందో కనుక్కుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 1 ఇయర్కి ఎంత అంటే 48/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 24 అనేది ఒక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ. రైట్, ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏం కనుక్కుందాం అంటే ప్రిన్సిపల్ కనుక్కుందాం. ఓకేనా? రైట్, ఒక చిన్న కాన్సెప్ట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపీస్ ఉంది. అది ఏ అనే పర్సన్కి ఇంట్రెస్ట్కి ఇచ్చినాం. ఓకేనా? ఒక 1000 రూపీస్ ఉంది, అది ఏ అనే పర్సన్కి ఇంట్రెస్ట్కి ఇచ్చినాం. సో తను 1 ఇయర్కి తీసుకున్నాడు. 1 ఇయర్ తర్వాత నాకు ఏం చేసిండంటే ఇంట్రెస్ట్ ప్లస్ నేను ఇచ్చిన 1000 రూపీస్ కలిపి నాకు ఇచ్చేసిండు. అంటే మొత్తం అమౌంట్ నాకు ఎంత ఇచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ ఇంట్రెస్ట్ అనుకుందాం. అంటే 1100 రూపీస్ నాకు ఇచ్చిండు. అంటే నాకు ఏదైతే ఇచ్చిందో అది అమౌంటే కదా, 1 ఇయర్ తర్వాత ఇచ్చింది. ఓకేనా? సో ఆ 1 ఇయర్ తర్వాత ఇచ్చింది ఏమి ఉంది? నేను ఇచ్చిన ప్రిన్సిపల్ ఇచ్చిండు నాకు, దానితో పాటు ఇంట్రెస్ట్ ఇచ్చిండు. అవునా కదా? అమౌంట్ కావాలంటే ప్రిన్సిపల్ని ఇంట్రెస్ట్ని యాడ్ చేయాలి. ఓకేనా? మరి ఇప్పుడు ఏం కనుక్కుంటున్నాం మనం? ప్రిన్సిపల్ కావాలి. ప్రిన్సిపల్ కావాలంటే చూడండి, ఈ ప్రిన్సిపల్ కావాలి అంటే ఈ ఇంట్రెస్ట్ ఇటు వస్తే ఏమవుతుంది? అమౌంట్ మైనస్ ఇంట్రెస్ట్ అవుతుంది. అంటే అసలు కావాలి అంటే అమౌంట్ నుంచి వెళ్ళి ఇంట్రెస్ట్ తీసేస్తే మనకు వచ్చేది అసలు. సేమ్ అదే కాన్సెప్ట్ చూడండి ఒకసారి. ఓకేనా? ఇక్కడ చూడండి మనకు 1 ఇయర్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 24 రూపీస్ వచ్చింది. నేనేం చేస్తున్నా అంటే మన దగ్గర 5 సంవత్సరాలకు సంబంధించిన అమౌంట్ ఉంది. ఓకేనా? అంటే నేను ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే 1 ఇయర్కి 24 రూపీస్ కదా, 5 ఇయర్స్కి ఎంత అవుతుంది మరి కనుక్కుంటున్నా. ఓకేనా? 5 ఇయర్స్కి ఎంత అవుతుంది మరి? ఓకేనా? సో 5 ఇయర్స్కి 1 ఇయర్కి 24 రూపీస్ అంటే 1 ఇయర్కి 24 రూపీస్ అంటే 5 ఇయర్స్కి ఎంత అవుతుందంటే 120 రూపీస్ అనేది వడ్డీ అవుతుంది. అంటే 5 సంవత్సరాల్లో అయిన మొత్తం నుంచి 5 సంవత్సరాల్లో అయిన వడ్డీని తీసేస్తే మనకు వచ్చేది ప్రిన్సిపల్. ఓకేనా? సో అంటే ఇక్కడ 5 సంవత్సరాల వడ్డీ కనుక్కున్నా నాకు 120 రూపీస్ వచ్చింది. 520 మైనస్ 120 చేస్తే మనకి ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత వచ్చిందంటే 500 రూపీస్ వచ్చింది. ఓకేనా? సో 120 ఎట్లా వచ్చిందంటే మనకు 1 ఇయర్కి సంబంధించి వడ్డీ ఉంది. ఓకేనా? ప్రిన్సిపల్ కావాలంటే 5 సంవత్సరాలకు సంబంధించి వడ్డీ తీసేస్తే సరిపోతుంది. అవునా కదా? చూడండి ఒకసారి. మనకు ప్రిన్సిపల్ కావాలంటే ఏం చేసినాం? మొత్తం నుంచి వెళ్ళి మొత్తం 520 నుంచి వెళ్ళి వడ్డీ మైనస్ చేస్తే సరిపోతుంది కదా.
ఎన్ని సంవత్సరాలకు సంబంధించి వడ్డీ మేనేజ్ చేయాలి? 5 సంవత్సరాలకు సంబంధించి వడ్డీ మేనేజ్ చేయాలి. కానీ 1 ఇయర్కి తెలిసింది మనకి ఎంత? 24. అవునా కాదా? రైట్. సో 1 ఇయర్కి 24 అంటే 5 ఇయర్స్కి మేనేజ్ చేస్తే 5 × 24 = ఎంత మేనేజ్ చేయాలి? 120 చేయాలి. అంటే 520 - 120 ప్రిన్సిపల్ ఎంత? 500. లేదు అనుకుంటే చూడండి ఒకసారి. సో ఇక్కడ నుంచి అయినా మనం ప్రిన్సిపల్ తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి అయినా ప్రిన్సిపల్ తీసుకోవచ్చు. ఓకేనా? 1 ఇయర్కి వడ్డీ ఎంత అని చెప్పినాం? 24 రూపీస్ అని చెప్పినాం. ఇక్కడ 7 సంవత్సరాలకు వడ్డీ కనుక్కొని మేనేజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో 1 ఇయర్కి 20 రూపీస్, 24 రూపీస్ అంటే మరి 7 ఇయర్స్కి ఎంత అవుతుంది చూడండి ఒకసారి. ఓకేనా? సో ఎంత అవుతుందో ఒకసారి చూడండి ఒకసారి. 1 ఇయర్కి 24 రూపీస్, 7 ఇయర్స్కి ఎంత అవుతుందో చూడండి ఒకసారి. 168 రూపీస్. సారీ, ఇక్కడ ఎంత వచ్చింది? 400 రూపీస్ కదా. 520 - 120 అంటే ఎంత? 400 రూపీస్. ఓకేనా? 520 - 120 అంటే 400 రూపీస్. ఇక్కడ నుంచి అయినా మనం అమౌంట్ ప్రిన్సిపల్ తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి అయినా ప్రిన్సిపల్ తీసుకోవచ్చు. చూడండి ఒకసారి. 1 ఇయర్కి సంబంధించి 24 వడ్డీ వచ్చింది, 7 ఇయర్కి వడ్డీ ఎంత వచ్చింది? 560. ఓకేనా? అంటే అమౌంట్ నుంచి వెళ్ళి ఇంట్రెస్ట్ తీసేస్తే వడ్డీ వస్తుంది. అమౌంట్ 568, 7 సంవత్సరాల్లో అయిన అమౌంట్, 7 సంవత్సరాల్లో అయిన ఇంట్రెస్ట్, 7 సంవత్సరాల్లో అయిన అమౌంట్ నుంచి వెళ్ళి 7 సంవత్సరాల్లో ఉన్న ఇంట్రెస్ట్ మైనస్ చేస్తే వచ్చేది మనకు సేమ్ మళ్ళీ 400 అదే వస్తుంది. సో అసలు ఎంత వచ్చిందంటే 400 రూపీస్. ఇదే క్వశ్చన్లో ఇన్ కేస్ ఇంట్రెస్ట్ అడిగింది అనుకోండి, మరి ఇంట్రెస్ట్ ఎంత? 24 రూపీస్ అనేది 1 ఇయర్కి. ఇదే క్వశ్చన్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగింది అనుకోండి. చూడండి ఒకసారి. ఇదే క్వశ్చన్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగితే అసలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లా కనుక్కోవాలంటే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే న్యూమరేటర్లో 1 సంవత్సరానికి సంబంధించి వడ్డీ ఉండాలి. ఓకేనా? మరి 1 సంవత్సరానికి సంబంధించి వడ్డీ ఎంత వచ్చింది? 24 రూపీస్ వచ్చింది. డినామినేటర్లో ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ ఉండాలి. ఓకేనా? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే న్యూమరేటర్లో 1 ఇయర్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉండాలి, బై డినామినేటర్లో ప్రిన్సిపల్ ఉండాలి. సో ప్రిన్సిపల్ ఆల్రెడీ మనం చేసినాం కాబట్టి 400 ఇంటూ పర్సంటేజ్ కావాలి కాబట్టి ఎప్పుడైనా ఒక ఫ్రాక్షన్లో ఉన్నదాన్ని పర్సంటేజ్లోకి మార్చాలంటే ఇంటూ 100. నెక్స్ట్ ఇక్కడ 2 zeros క్యాన్సల్, 4తో ఎన్ని టైమ్స్ క్యాన్సల్? 6 టైమ్స్ క్యాన్సల్. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 6% వచ్చింది. ఓకేనా? సో ప్రిన్సిపల్ 400 రూపీస్, ఇంట్రెస్ట్ 1 ఇయర్కి 24 రూపీస్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 6%. ఓకేనా? జనరల్గా మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే కంపల్సరీగా 1 ఇయర్కి సంబంధించి వడ్డీ కనుక్కోవాలి, దాని తర్వాత ప్రిన్సిపల్ కూడా కనుక్కోవాలి. సో ఒకటే క్వశ్చన్, ప్రిన్సిపల్ కనుక్కున్నాం, ఇంట్రెస్ట్ కనుక్కున్నాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కున్నాం. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది మనకి SSC GD కాదు, ఈవెన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా వస్తున్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ.